నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. మా శివాజీ గారు మాట్లాడింది తప్పు 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 అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అండ్ మీరు కూడా అదే వాదించారు. ముమ్మాటికి తప్పేది, కేసు వేస్తాము అని అన్నారు. సో మహిళా కమిషన్ కేసు ఫైల్ చేసింది. అండ్ ఆయనకి మళ్ళీ December 27th అనుకుంటాను అటెండ్ చెయ్యాలి ఆధారాలతో పాటు అని చెప్పేసి. కానీ సోషల్ మీడియాలోని ఏది తప్పు అని ఎంత పర్సెంట్ కనిపిస్తుందో, ఇది తప్పు కాదా, ఆయన మాట్లాడిన దానిలో తప్పే ఉంది అసలు అని చెప్పేసి సేమ్ అదే ఇంచుమించుగా దగ్గర రేషియో కనిపిస్తుంది. ఈవెన్ యాక్టర్స్ తీసుకుని ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు ఇట్లా కొంతమంది అందరూ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మీరు ఏమంటారు అసలు? అంటే మీరు ఇంక ఎట్లా మీరు చేస్తున్న ఫైట్ కి నిజంగానే ఆ రెవల్యూషన్ ఏమీ వచ్చినట్టు అంత 50% కనిపిస్తుంది. ఏమంటారు? ఆయనైతే ఒప్పుకున్నారు, తప్పు మాట్లాడానని అన్నారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారని. సో ఈ రెండింటిని మీరు ఎట్లాగా అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా ఎవరు పైన కనిపించరు, ఎవరు సమర్థించారనేది కనిపించరు. అచ్చా, కనిపించరు కాబట్టి మెసేజ్లు ఏవైనా పోస్ట్ చేసేయచ్చు కాబట్టి చేస్తారు. పైగా ఇంకొకటి కూడా ఉంది. కొన్ని మీడియా హౌస్లు పని కట్టుకుని పెయిడ్ అంటారా, పెయిడ్ గా కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దీనికేమి పెద్ద మనం ఏమి అయ్యో ఇలా జరుగుద్దా అని ఆశ్చర్యపోవక్కర్లా, చేసేవి ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ జనాలు సపోర్టు ఎంతుంది అనే దానికంటే కూడా జనాలు ఏమనుకుంటున్నారు అనే దానికి నా ఉద్దేశం ప్రకారం శివాజీ ఇలా మాట్లాడటం వల్ల, శివాజీ మాట్లాడింది కరెక్టే అనుకుంటే గనక అని నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ దానివల్ల వచ్చే నష్టాలేంటి అనేది మట్టుకు మనం మాట్లాడుకోవాలి. ఆయన మాట్లాడింది కరెక్టే అని అనుకుంటే ఆయనే ఖండించుకున్నప్పటికీ కూడా నష్టం ఏంటి మాట్లాడుకుందాం. మేమెందుకు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం కరెక్ట్ కాదు అని మేము ఎందుకు మాట్లాడుతున్నామో చెప్తా. ఇప్పుడు యువత ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు యువత అనుకుందాం. అది ఇది కాదు అనుకుంటే ఇవాళ 13 సంవత్సరాలు మైనర్ బాలురు కూడా మైనర్ బాలికల పైన అత్యాచారాలకి తెగబడుతున్న కాలం ఇది. అవును. ఈ పరిస్థితుల్లో ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? మైనర్లు ఎందుకు మైనర్లకి అత్యాచారాలు చేస్తున్నారు అని మనం ఒక నిమిషం ఆలోచిస్తే, దానికి కూడా వస్త్రధారణేనా? దానికి కూడా ఆడపిల్లల్నే కారణం అందామా? లేదు అనుకుంటే అసలు మగపిల్లలు ఇలా తయారైతే ఎట్లా అని ఆలోచిద్దామా? ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరి భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇప్పుడు ఇటు బాధితురాలకి అది జీవితాంతం కష్టమైన పనే. ఏంటి ఇది అంత ఈజీగా పోదు. ఆ బాధ, ఆ ట్రామాలో చాలా రోజులు ఉంటారు. అది ఒక పక్కన. ఈ అత్యాచారం చేసిన వాళ్ళు ప్రతి క్షణము చట్టానికి దొరికిపోతామనే భయంలో, అలాగే చట్టానికి దొరకము అనే ఒక ధీమా వచ్చిన తర్వాత అవును ఇంకోసారి చేస్తా నన్ను చట్టం ఏం చేయలేదు అనే ఒక ధీమాతోటి ఆ పిల్లవాడు మైనర్ గా ఉన్నప్పుడు కానీ మేజర్ అయిన తర్వాత కూడా ఇదే పని పాట లేకుండా ఇలా ఆకతాయిగా తయారైతే నష్టం ఎవరికి? ముందుగా ఆ పిల్లవాడికి, ఆ తర్వాత అతను ఒక ప్రయోజకుడు అవ్వాలి అని పెంచిన తల్లిదండ్రులకి. అంతా అయిపోయాక ఈ దేశానికి కూడా నష్టం. ఇప్పుడు మన స్ట్రెంగ్త్ ఏంటి? వాళ్ళ ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. అంటే 20 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు వాళ్ళు భారతదేశంలో, ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత పర్సంటేజ్ పాపులేషన్ లో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేరు. అంటే ఏంటి? ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం చేయగలరు? కొండల్ని పిండి చేయగలరు. వాళ్ళ ఎఫర్ట్స్ దేని మీద పెడుతున్నారు అనేది, బాగా కష్టపడగలరు, కాయ కష్టం చేయగలరు, రాళ్లను కూడా అరాయించుకోగలరు, కొండల్ని పిండి చేయగలరు, రక్త మాంసాలని కరిగించి అభివృద్ధి చేయగలరు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి శక్తి, సత్తా, సామర్థ్యం ఉంటది. మరి ఆ శక్తి సామర్థ్యాలు, ఆ ఓపిక, పోని ఆ తెగువ, స్ట్రెంగ్త్ ఇలా ఆడపిల్లలు కనిపిస్తే గేలి చేయడానికో, లేకపోతే సినిమా స్టార్లు కనిపిస్తే వాళ్ళని ముట్టుకోవాలని ట్రై చేయటానికో, లేకపోతే ఇంటి పక్కన ఏ అమ్మాయి వల్నరబుల్ కండిషన్ లో ఉందో ఆ అమ్మాయిని
అత్యాచారం చెయ్యాలని గాని ఉమ్, లేదు అనుకుంటే నిన్న మొన్న చూసాము ఉమ్. 22 కుర్రోడు 36 మహిళతోటి మహిళతో రిలేషన్ వివాహేతర సంబంధం పెట్టుకొని ఇవాళ జైల్లో కూర్చున్నాడు. ఏంటి వాడి జీవితం ఏంటో చెప్పండి. ఇప్పుడు తాత్కాలికంగా బెయిల్ రావచ్చు, వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. పడితే వాడి ప్రైమ్ టైం మొత్తం జైల్లో ఉంటాడు. వాడు ఏ 45 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో రిలీజ్ అవుతాడు. అప్పుడు రిలీజ్ అయ్యి ఏం చేస్తాడు? వాడికి పశ్చాత్తాపం వచ్చి కూడా ఏం జరుగుతుంది? ఏంటి అసలు వాడి భవిష్యత్తు ఏంటి చెప్పండి. వాడి మీద ఎన్ని కష్ట నష్టాలు పడి వాడిని కని పెంచిన తల్లిదండ్రులకి ఏంటి? ఒక్కసారి ఆ పిల్లాడి పరిస్థితి ఆలోచించండి. ఓవరాల్ గా సిస్టమ్ అంతా ఆ చైన్ మొత్తం తెగిపోతుంది, సిస్టమ్ అంతా చెడిపోతుంది కదా. ఇప్పుడు ఇలా మీరు ఆకతాయి పనులు చేసే వాళ్ళ మగపిల్లల్ని అరే మీ తప్పేం లేదురా, మీరు మగాళ్ళరా బుజ్జి అని వాళ్ళని సంఘం మీదకి వదిలేస్తే నేను చేసింది తప్పు కాదు, ఆ పిల్ల వేసుకునే బట్టలదే తప్పు అని ఆలోచించే పరిస్థితిలో గనక ఈ మగపిల్లలు స్ట్రక్ అయిపోతే ఇది పెరిగిపోతూ ఉంది, రోజు రోజుకి పెరిగిపోతా ఉంటే బ్యాలెన్స్ చేయటం ఎట్లా? అది నా బాధ. నాకు ఒక శివాజీ మాట్లాడా, చలపతిరావు మాట్లాడా, అలీ మాట్లాడా, లేకపోతే సభ్య సమాజంలో ఇంకొకళ్ళు మాట్లాడారా, ఒక పొలిటీషియన్ మాట్లాడా, ఎవరు మాట్లాడారు, ఒక బస్తీ లీడర్ మాట్లాడా అనేది నాకు సంబంధం లేదు. నాకల్లా నేను కనెక్ట్ అయ్యే విషయం ఏంటంటే ఇవాళ యువతని సక్రమ మార్గంలో పెట్టడం ఎట్లా, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావటం ఎట్లా. ఎస్, యాక్చువల్ గా మేడం మీరు మాట్లాడినప్పుడు మనం టాపిక్ డిస్కస్ చేసినప్పుడు నాకు కూడా అనిపించింది, అంటే ఆయన చెప్పిన విధానంలో పద్ధతిగా ఉండమనే కదా అన్నాడు, మేడం ఎంత సీరియస్ గా దేనికి రియాక్ట్ అయ్యారు అని. బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగా నా పిక్చర్ గా అనిపిస్తుంది, జనరేషన్ ఎంత మొత్తము తోవలో ఎందుకుంది ఉన్నదనటానికి మనకి రీసెంట్ ఎగ్జాంపుల్స్, రీసెంట్ రేషియోస్ నిధి అగర్వాల్ని ఆమెని తాకాలని చూడటం, పట్టుకోవాలని చూడటం, ఆమెను ముట్టుకోవాలని చూడటం, సమంతాన్ని కూడా అట్లాగే చేయటం, ఈ కాట్ల కుక్కల్లాగా పడటం. మరి నిన్న అతను శివాజీ ఆ మీటింగ్ లో మాట్లాడబోతుంటే మంగపతి అని చెప్పి మాట్లాడటం, ఈయన కూడా మంగపతిలోకి పరకాయ ప్రవేశం చేసి ఈ విధంగా మాట్లాడటం, ఆయన ఒక మాటని వాడకూడని మాట వాడినప్పుడు విజిల్స్ వేయటం. నిజంగానే ఇప్పుడు వాళ్ళ మానసిక ప్రవృత్తి ఏంటి చెప్పండి, వాళ్ళ మానసిక స్థితి ఏంటి? ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుంది కదా. ఇప్పుడు దీని వల్ల ఈ ఎంకరేజ్మెంట్ వల్ల వీళ్ళు చెడుతో పడితే నష్టం ఎవరికి? ఒక కరాటే కళ్యాణ్కి ఉంటుందా, ఒక శివాజీకి ఉంటుందా, లేకపోతే ఇంకా వేరే మహిళా మండలు ఉన్నారు వాళ్ళకు ఉంటుందా, ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళు ఏడుస్తారు, అందరు ఎందుకు ఏడుస్తారు? అట్లాగే ఏ తల్లి కడుపు కాలితే ఆ తల్లి ఏడుస్తుంది. ఇప్పుడు తన కొడుకే జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఆ తల్లి ఏడుస్తుంది, మీరు ఎందుకు ఏడుస్తారు? ఇవాళ యువత తయారవ్వాల్సింది ఎట్లా, స్టూడెంట్స్ ఎట్లా? ఇప్పుడు 13 ఏళ్ల పిల్లలు అత్యాచారాలకి పాల్పడుతున్నారు అంటే ఆ పిల్లల మానసిక స్థాయి ఏంటి, మానసిక స్థితి ఏంటి? ఈ మానసిక స్థితిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం ఎట్లా అని మనం ఆలోచించాలి తప్పితే మీరు ఇలా ఉండటానికి కారణం మీరు కాదు, బట్టలు సరిగా వేసుకునే అమ్మాయిల వల్ల మీరు ఇలా తయారయ్యారు అంటే నష్టం ఎవరికి? సమాజానికి నష్టం. అందుకోసం ఏంటి అంటే పైగా ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి వివాహేతర సంబంధం పెట్టుకున్న అమ్మాయితోటి లైంగికంగా సంబంధం పెట్టుకున్న తర్వాత రేపొద్దున నేను పెళ్లి చేసుకొని పో అంటే వీళ్ళందరూ మాట్లాడినట్టు అమ్మాయి కుమిలి చచ్చిపోవాలా? అలాగే జరిగింది మొన్న నిన్న నాకు కేసు డిస్కస్ చేసుకున్నాం. పోరా అని ఎడంకాలతో తన్ని నేనేమి ఫీల్ కావట్లేదు, శీలం పోయేది నాకేనా నీ కాదా అని ఎదిరించి మాట్లాడినందుకు గాను. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఎవరైనా ఇలా జరిగితే ఆ అమ్మాయిలు కుమిలి ఏడవాలి, చచ్చిపోవాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి, లేదంటే తెగించింది అనే ఒక మాట అసలు బ్రతికి చూపిస్తా అంటే మళ్ళీ తెగింపు ఉండాలి. మరి ఎట్లా బతుకుతారు అమ్మాయి? ఇప్పుడు ఆ సినిమా గురించి నిన్న ఒక మహిళామణి మాట్లాడతా, నువ్వేంట్రా ఎంజాయ్ చేసింది, నేను ఎంజాయ్ చేశానులే అని అమ్మాయి దులుపుకుని వెళ్ళిపోతుంది చున్నీ అవతల పడేసి అని మాట్లాడితే అది ఇలా జరిగితే జీవితంలో ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగితే మీరు అలా తీసుకోండి, అంతేగాని మీలో మీరు కుంగిపోకండి, మీలో మీరు ఏడవకండి, మీరు ధైర్యంగా బతకండి అని చెప్పి. లేదు అనుకుంటే
అత్యాచారం చేసిన వాడినే పెళ్లి చేసుకోండి అని నేర్పించే మహాతల్లులు కొంతమంది ఉన్నారు. అత్యాచారం చేశాడంటే వాడి బుద్ధి ఎట్లాంటిది, అలా దాన్ని సమర్థిస్తూ కూడా ఆ మధ్య కాలంలో కొన్ని సినిమాలు వచ్చినాయి. అవును. అది అది కరెక్టా? అంటే ఒక అమ్మాయిని ఇష్టపడి అత్యాచారం చేసేసిన తర్వాత రేపు పొద్దున అమ్మాయి దిక్కులేని పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకుంటుంది, నాకు శిక్ష తగ్గిపోద్ది అంటే ఎట్లా కుదురుతుంది? తర్వాత అది ఎట్లాగో జీవితంలో వేరే వేరే రిపీట్ అవుతూ ఉంటుంది. అవుతుంటది. మైండ్ సెట్ ఈ ఉన్న మధ్య కాలంలో ఒక కోర్టు తీర్పు కూడా ఇలాగే వచ్చింది. అతను నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, అతన్ని శిక్ష నుంచి మినహాయించండి అని చెప్పి నన్ను పెళ్లి చేసేసుకున్నాడు, అతన్ని శిక్ష నుంచి మినహాయించండి అంటే, అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవడం అనేది నీ వ్యక్తిగత అభిప్రాయం, కానీ అతను చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే అని చెప్పి కోర్టు చెప్పింది. చాలా మంచి తీర్పు అది. ఇలాగా మనము సమాజంలో ఏవైనా భిన్న ధోరణులు వస్తున్నప్పుడు, సమాజంలో ఇట్లాంటి వ్యతిరేక ధోరణులు వస్తున్నప్పుడు వాటిని మనము ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా అడ్రస్ చేయాలి, ఎట్లా ఆ పిల్లల మనసుల్లో మార్చాలి, మంచి వైపు ఎలా మరల్చాలి అని ఆలోచించాలి తప్పితే, మీరు ఇలా చేయడానికి వాళ్ళు కారణం కాబట్టి మీ తప్పేమీ లేదు అనేసేస్తే ఎట్లా కుదురుతుంది? ఈ పాయింట్ దగ్గర నేను స్ట్రక్ అవుతున్నా. ఈ పాయింట్ దగ్గర నేను శివాజీ మాట్లాడిన దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఈ పాయింట్ దగ్గరే ఆడవాళ్ళని చులకన చేసినందుకు చలపతిరావుని వ్యతిరేకించింది. ఈ మాటల దగ్గరే అలీని వ్యతిరేకించింది. మీకు ఇలా ఓపెన్ గా వచ్చి మాట్లాడే హక్కు లేదు. సినిమాల్లో పిచ్చి పిచ్చి డైలాగులు పెట్టుకుంటున్నారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు, వేయండి, అది సినిమా కాబట్టి ఓకే. కానీ నిజ జీవితంలో ఇలా వచ్చి మీరు ఇలా మాట్లాడతాము, ఇలా చేస్తాము అంటే, మీరు కొంతమంది సమర్థించే వాళ్ళకి మీకు ఏమన్నా భావజాలాలు మ్యాచ్ అయితే మ్యాచ్ చేసుకోండి, నేనేమి కాదు అనట్లే. కానీ మీరు సమాజానికి మంచి చేయాలనుకున్నారా, చెడు చేద్దాం అనుకుంటున్నారా? మంచి చేయాలి అనుకుంటే మటుకు ఇది పద్ధతి. శివాజీని సమర్థించడం మంచి చేయటం కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఆ సిస్టమ్ చెప్పే విధానం, ఆ సిస్టమ్ ని మార్చే ప్రయత్నం చేయాలి. ఇకపోతే శివాజీ ముందేమన్నాడు, నేను ఇట్టాగే మాట్లాడతా, అవసరమైతే 4 పీకుతా అన్నాడు. మరి పీకలేదు ఎందుకో పాపం, సారీ చెప్పాడు. అంత తొందరగా జ్ఞానోదయం అయిపోయిందా? అంటే మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళాలి విచారణకి అంటే మా అసోసియేషన్లో కేసు అవుతుందని వెంటనే జ్ఞానోదయం అయిపోయింది. అంటే ఇప్పుడు ఎవ్వరు ఏమి మాట్లాడకపోతే, మహిళా కమిషన్ కూడా ఊరుకుంటే, ఎవరు మాకి కంప్లైంట్ చేయకపోతే ఈయనలో ఈ మార్పు వచ్చేది కాదు. మళ్ళీ ఈ మార్పులో కూడా నేను ఊరి మాటలు మాట్లాడాను అన్నాడు. ఊరి మాటలే పొగరు తగ్గలే. నువ్వు మాట్లాడింది గాలి మాటలు మాట్లాడావు. మాట్లాడి నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాను అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. నేను ఊరి మాటలు మాట్లాడాను అన్నాడు. అంటే ఊర్లో వాళ్ళు ఇలా మాట్లాడతారా? అదే కదా, నీ బుర్రలో అంత పెంట పెట్టుకుని అయితే మాట్లాడరు, మాట్లాడతారేమో. ఇప్పుడు నువ్వు ఊర్లలో వాళ్ళని కూడా ఎక్కిరించినట్టు అయింది, అవమానించినట్టు అయింది. నువ్వు వచ్చింది కూడా ఒక ఊరు నుంచి, అది గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ, అంతే కదా. మనిషికి అయినా సరే. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా సమర్థిస్తారు ఈ అక్కలు? అందుకని ఇది ఇవాళ ఒక చికిత్స జరగాల్సిన సందర్భం. సమాజంలో సీరియస్ గానే తీసుకున్నారు అయితే మొత్తానికి. సమాజంలో ఒక చికిత్స జరగాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలంలో ఈ 21వ శతాబ్దంలో ఓ 30 ఏళ్ళ నాడు, 40 ఏళ్ళ నాడు మగవాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనే కాలం కాదు ఇది. ఈ కాలంలో నువ్వు వంకర చూపులు చూస్తే, నువ్వు అవమానకరంగా మాట్లాడితే, నువ్వు అత్యాచారం చేసావా లేదన్న తర్వాత సంగతి, ముందు వీటికే శిక్ష ఉంది. ఇక వీటికే శిక్ష ఉన్న తర్వాత దాని సంగతి ఏంటి? ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి, పిల్లవాడికి అలాగే అమ్మాయికి కూడా చిన్నప్పటి నుంచే నేర్పించాలి అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి, అసలు జెండర్ అంటే ఏంటి, జెండర్ సెన్సిటివిటీ అంటే ఏంటి, ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళకి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి గౌరవం ఉంటుంది. లేదు గౌరవం దాకా వెళ్ళొద్దు, ఒకళ్ళనొకళ్ళు హాని చేసుకోకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఒక పురుషుడు ఒక మహిళని ఆమె నాలాంటి మనిషే అనుకోవాలి. ఒక మహిళ కూడా పురుషుని చూసి నాలాంటి మనిషే, మృగం కాదు అనే ఒక నమ్మకం కావాలి ఇవాళ సమాజంలో. ఇవాళ ఈ నమ్మకం కలిగించాల్సింది పురుషులే సమాజంలో. ఇవాళ ఒక మహిళ అర్ధరాత్రి నడవలేకపోతుంది రోడ్డు మీద అంటే
పాపం గాంధీజీ గారు పగలు కూడా అట్లాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలా. అందుకనే ఓన్లీ గాంధీజీ గారికి రాత్రి చెప్పి వదిలేశారు ఆయన. రాత్రి చెప్పి వదిలేశారు. రాత్రి కన్నా పొద్దున్న ఇంకా ఘోరంగా ఇంకా ఘోరంగా ఉందనేది ఆయనకు తెలియలేదు. అది పరిస్థితి. పాపం ఊహించలేకపోయారు. ఎంతైనా పాపం పాతకాలం మనిషి కదండి, ఊహించలేకపోయాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ నేర్చుకోవాల్సింది, నేర్పవలసింది యువతకి చాలా ఉంది. ముందు మీ బాధ్యత ఏంటి, నీ వయసులో నువ్వు ఎక్కడుండాలి, నువ్వు ఏం చెయ్యాలి, నీకు హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉన్నాయి అని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే చిన్నప్పటి నుంచి వీళ్ళకి హక్కుల పట్ల, బాధ్యతల పట్ల, పక్క మనిషిని ఎలా నేను ప్రేమించాలా, నేను గౌరవించాలా, లేకపోతే నేను ఎలా మసలాలి అనేది సోషల్ లైఫ్ కరెక్ట్ గా అలవాటు చెయ్యాలి. వెల్ బీయింగ్ ఉన్న వెల్ మేనర్డ్ పీపుల్ గా ఆడవాళ్ళు మగవాళ్ళు బతకాల్సిన అవసరం. ఇలా ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలనుకుంటున్నాం. ఇది మన వంతు బాధ్యత. ఎందుకంటే మనం ఉన్న టైంలోనే మన తర్వాత తరం ఇంత నాశనం అవుతుంటే చూస్తూ ఉండటం కరెక్ట్ కాదు. చూద్దాం మేము ఎలాంటి మార్పు వస్తుంది అన్నది. అంటే ఇది ఒక పునాది లాగా అనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటే మంచిదే, మార్పు రావాలని అయితే కోరుతున్నాం.